హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ షనెట్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇది వచ్చేసి మీ పిల్లల్ని త్రివిధ దళాలు అంటే ఆర్మీ కానీ, నేవీ కానీ, తర్వాత ఎయిర్ ఫోర్స్ కానీ ఇటువంటి వాటిల్లో ఉద్యోగం కొరకు మరియు సైనిక్ స్కూల్లో చదివించాలనే వారికి శుభవార్త. సో ఇది వచ్చేసి సైనిక్ స్కూల్ అడ్మిషన్స్ ఫర్ 2026 అకాడమిక్ ఇయర్కి సంబంధించి 6వ తరగతి మరియు 9వ తరగతిలో వెళ్ళడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మనమైతే ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఏం చదువుతుండాలి పిల్లలు, తర్వాత హాస్టల్ ఫెసిలిటీ, ఎగ్జామ్ డేట్స్, తర్వాత 6th క్లాస్ 9th క్లాస్ అడ్మిషన్స్ కొరకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సిలబస్ ఏంది, తర్వాత ఎగ్జామ్ ఏ మీడియంలో ఉంటుంది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో చూద్దామండి. ఒకసారి గమనించగలరు. ఇది వచ్చేసి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2006 అనమాట. అంటే 2025-26 సంబంధించిన అకాడమిక్ ఇయర్ సంబంధించిన ఎంట్రన్స్ అనమాట. సో ఇది చూడండి, ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్స్ వచ్చేసి 10/10/2025 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఇది లాస్ట్ డేట్ అయితే అక్టోబర్ 30 అంటే 30వ తారీఖు 10వ నెల 2025 అప్ టు 5 PM అంటే సాయంకాలం 5 గంటల వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి అంటే ఫీజు పేమెంట్ లాస్ట్ రోజు ఏమైనా సర్వర్ బిజీగా ఉండి మీరు ఫీజు పే చేయలేకపోతే నెక్స్ట్ డే కూడా మీకు ఫీజు ఆప్షన్ మాత్రమే వస్తుందన్నమాట. 31/10/2025 సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు స్ట్రక్చర్. తర్వాత ఫీజు కేటగిరీకి సంబంధించిన ఫీజు వచ్చేసి జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ వీరందరికీ వచ్చేసి సెంట్రల్ లిస్ట్లో 850 రూపాయలు ఫీజు. తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 700 రూపాయలు. ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనమాట. తర్వాత మీ అప్లికేషన్ కరెక్షన్స్ ఏమైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మిస్టేక్ జరిగింటే 2/11/2025 నుంచి 4/11/2020 ఈ డేట్లో మీరైతే మీ అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవచ్చును. తర్వాత దీనికి సంబంధించిన ఏజ్ ఒకసారి చూద్దామండి. అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం లోపల పుట్టిండాలో 6వ తరగతికి సంబంధించి మరియు 9th క్లాస్ సంబంధించిందనమాట. సో మనం ఫస్ట్ అయితే 6వ తరగతికి ఏజ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అడ్మిషన్ టు 6th క్లాస్ ఎనీ స్టూడెంట్ హూ హీజ్ ఎలిజిబుల్ కెన్ అప్లై. అంటే ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళకైతే ఏజ్ వచ్చేసి 10 నుంచి 12 సంవత్సరాలు ఉండాలన్నమాట. తర్వాత సైనిక్ స్కూల్లో చేరడానికి చూడండి, బిట్వీన్ 10 to 12 years ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ 31/3/2026 అంటే మార్చ్ 31 నాటికి 10 నుంచి 12 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత 9th క్లాస్ ఎంట్రన్స్కి అయితే 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు లోపు ఉండాలన్నమాట. ఎప్పటికి 31/3/2026 నాటికి 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు ఉండాలి. సో ఇది వచ్చేసి ఏజ్ సంబంధించిన వివరాలు. తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందో ఒకసారి చూడండి. దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి క్లాస్ 6th అండ్ క్లాస్ 9th జనవరిలో అయితే ఎగ్జామ్ డేట్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, AISSEE 2026 విల్ బి హెల్డ్ ఆన్ ద మంత్ ఆఫ్ January 2026 ఫర్ అడ్మిషన్ క్లాస్ 6th క్లాస్ 2 PM to 4:30 PM వరకు ఉంటుందన్నమాట. తర్వాత ఫర్ అడ్మిషన్ క్లాస్ 9th ఆల్సో సేమ్ డేట్ విల్ బి మంత్ ఆఫ్ జనవరిలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. తర్వాత డేట్స్ ఇంకోసారి చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ అయితే 10/10/2025 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 30/10 ఈవినింగ్ 5 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చును. తర్వాత ఎగ్జామినేషన్ OMR షీట్లో అయితే ఉంటుంది. 6th స్టాండర్డ్కి వచ్చేసి 150 minutes టైం ఉంటుంది, 2 to 4:30. తర్వాత 9th క్లాస్ అయితే 180 minutes 2 to 5. ఇది వచ్చేసి టైమింగ్స్ అనమాట.
తర్వాత ఎగ్జామ్ వచ్చేసి పేపర్ అండ్ పెన్సిల్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్లో ఉంటుంది. బోత్ 6th క్లాసు 9th క్లాస్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏమేమి ఉంటుందంటే 6th క్లాస్ చూడండి, లాంగ్వేజ్ 25 మార్క్స్, తర్వాత మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్ టోటల్ 125 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మొత్తం 300 మార్కులకి. తర్వాత 9th క్లాస్కి చూడండి, మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ టోటల్ 150 క్వశ్చన్స్ 400 మార్క్స్ అనమాట. సో ఇది వచ్చేసి మీ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్. తర్వాత ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ ఏ మీడియంలో ఉంటుందంటే ఇంగ్లీషు, తర్వాత మరాఠీ, ఒరియా, బెంగాలీ, హిందీ, అస్సామీ, పంజాబీ, తమిళ్, గుజరాతీ, తెలుగు, కన్నడ, ఉర్దూ, మలయాళం అంటే ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ లాంగ్వేజ్లో అయితే మీరు ఎంచుకొని, ఇప్పుడు ఏపీ అయితే తెలుగు, కర్ణాటక అయితే కన్నడ, అట్లా మీరు ఎగ్జామ్ ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో గాయ్స్ ఇది వచ్చేసి స్ట్రక్చర్ అనమాట. దీన్ని మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఒకసారి గమనించండి. ఇది వచ్చేసి వెబ్సైట్ అనమాట, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ AISSEE 2026. ఇందులో వచ్చేసి స్టెప్స్ బై అప్లై ఆన్లైన్ అప్లికేషన్, తర్వాత రిజిస్ట్రేషన్, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ లాగిన్. సో ఇది స్ట్రక్చర్ అనమాట. ప్రతి ఒక్కరు గమనించగలరు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు దీనికి మీరు అప్లై చేసుకోవచ్చును. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.